రాజు జయసింహుడికి 6 భార్యలున్నారు, కాని సంతానం కలగలేదు. ఆయన ఎన్నో పూజలు, యాగాలు చేశాడు, కాని ఏదీ ఫలించలేదు. ఒక రోజు రాజు అడవికి వేటకు వెళ్ళాడు. ఒక జింకను వెంబడిస్తూ అలసిపోయి దాహంతో బాధపడ్డాడు. అప్పుడు నీటి శబ్దం వినిపించి పరుగెత్తాడు. అక్కడ ఒక అమ్మాయి నీటిలో స్నానం చేస్తోంది. ఆమె గట్టిగా కేకేసింది, రాజు క్షమించండి, నేను మిమ్మల్ని చూడలేదు, దాహంతో ఉన్నాను. ఆ అమ్మాయి కొన్ని క్షణాల తర్వాత బయటకు వచ్చి ఆయనకు నీరు తాగమంది. కొన్ని పండ్లు ఇచ్చింది. రాజు ఆశ్చర్యంగా చూశాడు. ఆమె చాలా అందంగా, మంచిగా ఉంది. నీ పేరు ఏమిటి అని అడిగాడు. ఆమె నా పేరు మోహిని, నేను దగ్గరలోని గ్రామంలో ఉంటాను అని చెప్పింది. అతను నీవు నా ప్రాణం కాపాడావు, నువ్వు ఎవరో తెలుసుకోవాలని ఉంది అన్నాడు. మోహిని మీరు ఎవరు అని అడిగింది. రాజు ఇప్పుడే చెప్పను, కాని త్వరలో నిన్ను కలుస్తాను అన్నాడు. రాజు రాజ్యానికి వెళ్లిపోయాడు, కాని మోహిని గురించి మరిచిపోలేకపోయాడు. ఆమె అందం, మాటలు అతని మనసులో నిలిచిపోయాయి. ఆయన తన మంత్రి గౌరీనాథ్ వద్దకు వెళ్ళాడు. మిగతా కథ తర్వాతి భాగంలో.